వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లండి. మీరందరూ బాగున్నారా అండి? మేము చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఈరోజు వీడియో ఏంటంటే పొద్దున్నే ముందు స్నానం చేసి పూజ చేసుకున్నాను అనమాట. రోజు కూడా పూజ చేసుకోవటమే అలవాటు అండి. బాగా దేవుళ్ళకి ఏంటోలే. వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లండి. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. పొద్దున్నే లేచి దేవుడి పటాలకు పూలు అవి పెట్టి దీపారాధన చేశానండి. ఫస్ట్ రోజు చేసే పని అదేనండి. పనాళ్ళు వచ్చి అంట్లు గుడ్డలు చేసిపోయిన తర్వాత నేను ఇల్లు చిమ్ముకొని ఇల్లు దుడుచుకొని పూజ చేసుకుంటాను అనమాట. అది పూలు కోసుకొచ్చి పెడుతున్నాను దేవుళ్ళకి. కొన్ని చామంతి పూలు గులాబీలు ఉంటే కొన్ని పెట్టానండి. ఈరోజు గ్యాస్ పొయ్యి కొత్తది పెట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టామండి. పొంగల్ పెట్టుకుందామని స్టిక్కర్స్ అవి అంటించాము. గ్యాస్ పొయ్యి కూడా కొత్తది ఓపెనింగ్ చేసాం అనమాట. అందుకని కొంచెం పొంగల్ పెడదాంలే దేవుడికని పెందలాడ స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను అనమాట. దేవుడి దగ్గర పూలు అవి పెట్టేసి దీపారాధన చేశాను. కొంచెం బియ్యం పొంగిచ్చి పెడదాంలే, కొత్త స్టవ్ కదా, చాలా అయింది ఇంట్లో పూజ చేసుకుని కూడానని 10 రోజులు ఊరికి వచ్చానండి. ఊరి నుంచి వస్తా తెచ్చుకున్నాం ఆ కొత్త స్టవ్, ఆ స్టిక్కర్స్ అవన్నీ కొత్తగా తెచ్చామన్నమాట. అందుకని ఒక 3 గుప్పిళ్ళు బియ్యం పొంగిద్దాంలే అని చెప్పి పొయ్యి కాడ శుభ్రం చేసుకొని స్టవ్ పెట్టుకున్నానండి. ఇత్తడి గిన్నెలో పసుపు రాసి బొట్టు పెడదామని పసుపు కుంకుమ అన్నీ ఆడ పెట్టుకున్నాను. పసుపు రాసి బొట్టు పెడుతున్నాను అనమాట. స్టిక్కర్స్ పెట్టిన తర్వాత ఇల్లే మారిపోయింది, మా అమ్మగారు ఇల్లు మారారా, రూమ్ మారారా అని అడుగుతున్నారనమాట మా సబ్స్క్రైబర్స్. అదేం కాదండి, రీల్స్ తీసుకొచ్చుకొని మరీ గోడలు ఈ రోతగా ఉండేది అని స్టిక్కర్స్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను. ఆ పాతది ఉక్కుపోయి 40-30 ఏళ్ళ నాటిదండి. అది తీసేసి ఇంకా స్టవ్ పెట్టుకున్నాను. పాలు పోసి పొంగల్ పెట్టుకున్నాం. కొంచెం 3 గుప్పిళ్ళు ఎంతగా ఎన్ని కావాలే పాలని కొంచెం పోసేసానండి. ఇంకా పొయ్యి ముట్టిస్తే పాలు కాగుతూ ఉంటే కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం కొంచెం పప్పు, కందిపప్పు వేస్తే సరిపోద్దండి. ఇంకా అయ్యే కాగుతూ ఉంటాయి. పొంగల్కి పాలు పెట్టేశాను. ఆయన వచ్చి అది రెగ్యులేటర్ బిగిస్తున్నాడు అనమాట స్టవ్కి. కొత్త రెగ్యులేటర్ దాన్ని పాత పొయ్యి తీసి కొత్త పొయ్యికి పెట్టాలి కదా, అది పెడుతున్నాడు అనమాట ఆయన వచ్చి. దాంతో స్క్రూ డ్రైవర్తో బిగిస్తున్నాడు అనమాట ఈ స్టవ్కి. అది వరకు పాత స్టవ్కి ఉంది, ఇంకా అది తీసి పెడుతున్నాం అనమాట. అనుకుంటే కొత్తది తెచ్చేసుకుంటే రెగ్యులేటర్ కూడా దీనికి దానికి ఉండేదండి, తీసుకురాలేదు. దానికి తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడన్నా ఏదైనా పిండి వంటలు వండుకోవాలంటే ఇది తీయకుండా అది పెట్టుకోవచ్చు బయట. ఇంకా అందుకే ఆయన వచ్చినప్పుడు తీసి మళ్ళీ పక్కన పెట్టాను అనమాట రెగ్యులేటర్ బిగించడానికి. ఇప్పుడు బిగించి వెళ్ళాడు అనమాట ఆయన రెగ్యులేటరు. ఇంకా పాలు పెట్టేసి ముట్టించాను. బాగుందండి. అక్కడ అటు పెట్టుకున్నాక పొయ్యి దగ్గర మాత్రం చాలా నీట్గా ఉంది. ఇంకా అట్టాగే ఉంచుకోవాలన్నమాట. కానీ నాకు మళ్ళీ ఆ గిన్నెలు ఈ గిన్నెలు అన్నీ పెడతా ఉంటాను అనమాట. సర్దుతానే ఉంటాను, మళ్ళీ పెడతానే ఉంటాను, ఆగం ఆగం అవుతూ ఉంటుందండి. ఓపిక తగ్గేటప్పటికి ఈ వీడియోలు చేసుకోవటం, లైవ్లు పెట్టుకోవటం ఇదే సరిపోతుందండి. ఇంక బియ్యం కొంచెం పెసరపప్పు నానేసాను అనమాట. పాలు పొంగి వచ్చేసినాయండి. పాలు పొంగి వచ్చేసినాయని బియ్యం కడుక్కొచ్చాడు పెట్టుకున్నాను. పాలు పొంగంగానే బియ్యం వేసేస్తే ఇంకా సిమ్లో పెడితే అదే ఉడుకుతూ ఉంటుంది అనమాట. విడిగా పప్పు వండుకుంటారు కొంతమంది పొంగల్ చేసుకుంటే. ఇంక నేను కొంచెం పెసరపప్పు వేసేసానండి దాంట్లోనే. ఒట్టిది పెట్టకూడదు అంటారు కదా దేవుడికి.
ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది. కడిగేసేసాను బియ్యం. ఆ స్టిక్కర్స్ నేను పక్కన మిషన్ కుట్టుద్దని నాగలక్ష్మిని మేమిద్దరం కలిపి అంటించామండి. అది పాపం బాగా చాలా టైం పట్టింది, 2-3 గంటలు పట్టింది. ఇద్దరం ఆ స్టిక్కర్స్ అంతా కూడా తీసుకోవాలి, లాగి బాగా బిర్రుగా పెట్టాలన్నమాట. యాలక్కాయలు తీసి పక్కన పెడుతున్నాను అనమాట. యాలక్కాయలు కొడదామని. ఉడుకుతుంది అన్నం ఏమో. బెల్లం కొట్టుకోవాలి. ఇంకా బెల్లం కూడా తీసుకొచ్చాను అనమాట. పెద్ద చాకు తెచ్చాను అనమాట, ఒకటి కొత్తది బెల్లం. దాంతో తురుముతున్నాను అనమాట నేను. తురిమితే వచ్చేస్తుంది అనమాట మెత్తగా. పెద్ద చాకు గటాన మొన్న ఆటితో పాటు తెచ్చానండి. చాలా డబ్బులు ఖర్చు అయినాయి ఆ స్టవ్కి, ఆ స్టిక్కర్స్కి. మళ్ళీ ఇంట్లోకి 2 బాండీలు కూడా మార్చేసేవా అమ్మ అంటున్నారు ఒకళ్ళిద్దరు చూసి. అందుకని బాండీలు కూడా మార్చేసాను. ఆ చెక్క, కూరగాయలు కోసుకునే చెక్క కింద బండ మీద కోసేదాన్నండి అది వరకు. ఇప్పుడు చెక్క తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ 3 గుప్పిళ్ళు వేసానండి బియ్యం. ఎవరు పెద్దగా తినరు, కొంచెం కొంచెం ప్రసాదం ఇవ్వచ్చులే పక్కన వాళ్ళకని. ఇంకా బెల్లం తురిమి పెట్టాను అనమాట. గట్టిగా ఉంటాయి అన్నమాట కుందులు. ఇంకా సరిపోద్దులే అని తీసేసా. ఇంకా పక్కన పటాలకి పూలు తీసుకొచ్చి పెట్టి, చామంతి పూలు ఉంటే ఫ్రిడ్జ్లో అవి పెట్టానండి. మందార పూలు ఉంటే 2 స్టవ్ దగ్గర పెట్టాను తీసుకొచ్చి. ఉల్లి రోట్లో యాలకులు వేసి పెట్టానండి. అవి కొంచెం దంచుకొని యాలకులు తిప్పుకుంటూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది. కొంచెం బాగా లేటేనండి ఆ అన్నం ఉడకటం, మెత్తపడాలి కదా. ఇంకేని ఇంకా చూసుకుంటా నిదానంగా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసి ఉంటానండి. చాలా అయింది కదా చేసి, ఇంట్లో చేసి మళ్ళీ బయట తులసమ్మకి కూడా. యాలక్కాయలు కొట్టుకుంటున్నాను అనమాట. కొట్టి ఉంచుకుందాంలే, ఇంకా ఎప్పుడు బెల్లం వేస్తే అప్పుడు వేసేసుకోవచ్చని. ఈ ఇత్తడి గిన్నెలు చాలా బాగుంటాయండి పొంగల్ చేసుకోవడానికి. దేవుడి పొంగళ్ళకే వాడతాను ఎక్కువగా. 4-3 ఉన్నాయి చిన్న చిన్నవి. అవి హచ్చక పొంగళ్ళకు పెట్టుకుంటాను అనమాట. ఈ మధ్య ఒక గిన్నె, పెద్ద గిన్నెలో రాగి సంగటి చేస్తున్నానండి. బాగుంటుంది, అడుగంటకుండా బాగా కుదురుతుంది అనమాట రాగి సంగటి దాంట్లో చేసుకుంటే. అందుకని అలా చేస్తున్నాం అనమాట. మెత్తబడితే ఇంకా బెల్లం వేద్దామని చూస్తున్నాను అనమాట. ఇంకా ఉడకలేదేమో ఆపేసాను అనమాట, ఇంకా సేపు ఉడకాలి అని. స్టవ్ బాగానే ఉందండి. 2900 3000 పడిందండి స్టవ్. ప్రీతి కంపెనీ అనమాట. ఏదన్నా రిపేర్ వచ్చినా వాళ్ళే చేసి పెడతారంటండి. దగ్గరలో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి చూస్తారంట ఏదన్నా రిపేర్ వచ్చినా. కానీ అంత తొందరగా ఏమి రావులే స్టవ్లు అన్నారు వాళ్ళే. మళ్ళీ గుంటూరు నుంచి తీసుకొచ్చామండి కొత్త మాసులో. అన్నీ తెచ్చుకుంది గుంటూరు నుంచేనండి, ఇక్కడేమి దొరకబోయి. ట్రైప్యాడు, ఫోన్కి లోపల అద్దం, పై అద్దం, మరి ఇదండి ఏంటంటే మైకు, పవర్ బ్యాంకు, టార్చ్ లైటు, ఇంకా అన్నీ తీసుకొచ్చుకున్నామండి ఈసారి. వర్షాకాలం వస్తే ఇబ్బంది అని. 2 నెలలకి వచ్చిన డబ్బులు మొత్తం సార్లు ఉండవండి అసలు, నాకు తెలిసి అంత ఖర్చు అయింది యూట్యూబ్కి. తప్పదు కదండి, పెట్టుకోవాలిగా అవసరమైనప్పుడు అని మొత్తం అవసరమైనవి తెచ్చుకున్నాం అనమాట. మందార పువ్వులే మంచి కళ్ళండి అసలు. అందుకే అంటారు మందార చెట్టు ఉండాలంట ప్రతి ఇంటి ముందు. మందార చెట్టు పువ్వులు పూజలకి చాలా మంచిదంట. లైవ్ కాదు, వీడియో అప్లోడ్ చేస్తున్నా మాటలతోటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. పొంగల్ పెట్టి ఆ రోజు గ్యాస్ పెట్టుకున్నాను కదా,
దాని గురించి. మూడు గుప్పిళ్ళు పొంగల్ చేసేసి ఆ రోజు దేవుడికి పెట్టుకొని పెడదాంలే కొత్త పొయ్యి పెట్టుకోనని. అన్నం మెత్తబడింది అనమాట. మెత్తబడంగానే బెల్లం వేయాలి, యాలకి పొడి అది వేసుకోవాలి. ఎంతసేపటికి కూడా ఆ బియ్యం మెత్తబడదండి. అన్నం చాలా ఒదిగైద్ది మాకు. రోజు 1కి 3 పైన పడతాయి. అందువల్ల చాలా టైం పట్టింది పొంగల్ అయ్యేటప్పటికి. దేవుడి పటాలకి కూడా పూజ చేసేసాను. పెందలాడే చేసుకున్నాను. అలా తిండి పై తిండి సందు లేకుండా తింటాం తగ్గించు. అప్పుడన్నా కత్తి అసలు తగ్గుద్దాం. ట్రైపాడ్ పెట్టడం కుదరట్లేదేమో, అటు ఇటు తిరిగిపోతా ఉందన్నమాట ఇల్లంతా. తగ్గించేసి అంటున్నా. తేలిక దేవుడి పటాల కోసం నస పాడు అదంతా రాకుండా అది ఏందో ఊపిరి దేవుడి పటాల దగ్గరికి ఆగిపోయింది అనమాట. చామంతి పూలు, గులాబీ పూలు అన్నీ పెట్టానండి దేవుళ్ళకి. దీపారాధన కూడా చేసేసాను. ఆ పూల నీళ్ళని తెలిసి కూడా ఎందుకు తాగుతావు? దక్కగా అదే అలవాటు చేసుకుంటే ఈ నీళ్ళు లేదా కొండ తెచ్చుకోవాలి అర్జెంటుగా. బంతిపూలు కూడా ఎవరో తెచ్చిచ్చారండి, లేకపోతే ఈయనే తెచ్చాడు. పూలతో పాటు బంతిపూలు కూడా తీసుకొచ్చాడు. పటాలకి చూడండి, పూలు పెడితేనే ఎంత కళ చూడండి. పూలు పెట్టని రోజు అసలు కళే ఉండదండి పటాలకి. అందుకని ముందే నేను రెడీ చేసుకుంటా ఏయోటి పూలు దేవుళ్ళకి. పూజ చేసుకున్నా కూడా ఆ రోజు పూజ చేసినట్టు ఉండదండి పువ్వులు లేకపోతే పటాలకి. కనీసం ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు అన్నా ఉండాలి. పువ్వులు లేని రోజు అసలు చేయబుద్ధి కాదనమాట. డాక్టర్ గారు వద్దన్నాడు, తెచ్చుకుంటా ఈ రోజు ఎక్కువైపోతుంది సీసాలు తాగుతుంటే. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, లక్ష్మీదేవి, రాముల వారు 5 పటాలు ఉన్నాయండి నాకు. ఈ మధ్య ఒకటి బ్రహ్మంగారిది తీసుకొచ్చాడు ఈయన. చాలని ఇంకా ఎక్కువ పెట్టుకోలేనని మళ్ళీ బాబా గారిది ఉంది. షిరిడి నుంచి బాబా గారిది తెచ్చుకున్నాను. పొంగల్ అయిపోతే అక్కడ పొంగల్ పెట్టేసి నైవేద్యం ఇది చేద్దామని చూస్తున్నాను అనమాట. ఇంక బెల్లం వేసి తిప్పేసానేమోనండి దాంట్లో. శివుడికి సోమవారం చేసుకుంటాను, లక్ష్మీదేవికి శుక్రవారం చేసుకుంటాను, వినాయకుడికి బుధవారం, బాబాగారికి గురువారం, వెంకటేశ్వర స్వామికి శనివారం, అట్లా చేస్తాను అన్నమాట. రోజుకు వారానికి ఒక రోజు అట్లా. అసలు పూజ చేయని రోజు ఇంట్లో ఏంటో మనశ్శాంతి ఉండదండి. ఇవాళ ఏంటబ్బా ఏదో చేయలేదు మనం అనిపిస్తుంది అనమాట. ఇంకా అన్నం అయిపోయిందనమాట, మెత్తబడింది. ఇంక బెల్లం వేయాలి. ఉడికి చాలాసేపు ఉడికిందండి. ఇంక తీసి బెల్లం వేస్తున్నాను అనమాట. మూడు గుప్పిళ్ళు బియ్యం అంతసేపు పట్టిందండి ఉడికి. యాలకి పొడి కూడా వేసేస్తాను అనమాట. ఇక పొంగల్ అయిపోయింది. ఆయన రెగ్యులేటర్ బిగించడం చాలా ఆలస్యమైంది అనమాట. లేకపోతే పొంగల్ ఎప్పుడో అయిపోయేది. ఆ యాలక్కాయలు ఏంటో అంతసేపు కొట్టాను, మెదగలేదో ఏంటో మరి. తొక్కులు తీసేసి ఆ పొడి వేయాలి పొంగల్లో. పొంగల్ అయితే చాలా టేస్ట్గానే ఉంటుందండి, బెల్లంతో చేస్తున్నాం కదా.
యాలకుల పొడి వేసి పాలు ఎక్కువ పోసుకుంటే పొంగల్ బాగుంటుంది అన్నమాట. ఈ పొంగల్ తీసుకొచ్చి దేవుళ్ళ దగ్గర పెట్టాను అనమాట, నైవేద్యం చెల్లిద్దామని. ఇక్కడ పెట్టుకున్నాను, ఇంకా హారతి ఇద్దామని. ఆ బిళ్ళలు కూడా, హారతి బిళ్ళలు కూడా మొన్న అక్కడ తెచ్చానండి. ఎక్కడంటే క్యాంటీన్లో తెచ్చాను అనమాట. బాగుందండి, ఒక్క బిళ్ళ పెడితే చాలు, చాలా బాగా పనిచేస్తుంది, మంచిగా ఉన్నాయి హారతి బిళ్ళలు. పొంగల్ మూత తీసి నైవేద్యం పెట్టి హారతి ఇస్తున్నాను అనమాట. అంతకుముందు 10 రోజులు ఊరికి పోయి 10 రోజులు ఉండామండి. ఇల్లు మారుతుంటే అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు. ఇంకా అక్కడి నుంచి రావటం లేట్ అయ్యి అన్నీ ఒక్కసారి వచ్చినాక 2-3 రోజులకి అంతా శుభ్రం చేసుకొని అప్పుడు చేయాల్సి వచ్చిందనమాట దేవుళ్ళకి. ఎక్కడికన్నా పోతే ఇల్లు అంతా దుమ్మేసిపోతుంది అనమాట. అసలే కొంచెం బజార్తల ఇల్లు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. బాయ్.